టాలెంటెడ్ విరాజ్ అశ్విన్ హీరోగా వినోద్ గారి దర్శకత్వంలో శరత్ చంద్ర నాయుడు నిర్మిస్తున్న చిత్రం గుర్తుకొస్తున్నాయి. ఎస్ఎస్ శ్రీరావు, రోహిణి హట్టంగడి, ప్రియదర్శిని రామ్ కీలక పాత్రలు పోషించారు. సమ్మర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మేకర్స్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ ఎర్నేని ఈ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్లో చూసేద్దాం. First, I want to wish good luck and congratulations to Sharath. Definitely it's my పెద్ద హిట్ అవ్వాలి. And happy birthday Viraj. And చాలా బాగుంది గ్లిమ్స్. And wish you good luck. And good luck to director Vinod and the entire team. And ఈటీవీ విన్ లాస్ట్ 2 years నుంచి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. మేము సంవత్సరానికి ఒక హిట్ తీయడానికే కష్టపడుతుంటే సంవత్సరానికి 3-4 హిట్లు అందులో చిన్న బడ్జెట్లో. సో హ్యాపీ. అండ్ ఆల్ ద ఫిలిమ్స్ రీసెంట్లీ 90s కానీ, లిటిల్ హార్ట్స్ కానీ, రాధు వెడ్స్ రాంబాయ్ కానీ, సో గ్రేట్ సక్సెస్. అండ్ ఐ విష్ దెమ్ టు కంటిన్యూ దిస్. అండ్ నితిన్ గారు, సాయి గారు, సో గ్రేట్ వర్క్ అండి. అండ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ఈటీవీ. మా చిన్నప్పటి నుంచి శ్రీవారికి ప్రేమలేఖ, మయూరి, పీపుల్స్ ఎన్కౌంటర్, అశ్విని, వాటర్ ఫిలిమ్స్. తర్వాత మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ స్టార్టెడ్. అండ్ ఎప్పుడే చెప్తున్నారు 16 ఫిలిమ్స్ అండ్ 4 వెబ్ సిరీస్ చేస్తున్నారండి. నౌ ఎవ్రీ న్యూ కమర్ హూ డ్రీమ్స్ టు మేక్ ఎ ఫిలిం, ఈటీవీ విన్ is always there for them. And I wish good luck to the entire team. ఈ గుర్తుకొస్తున్నాయనే ప్రాజెక్ట్ నేను ఈటీవీలో స్టార్ట్ అయిన ఒక 2 monthsకి ఈ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయమని నాకు ఈ అవకాశం ఇచ్చిన నితిన్ గారికి, సాయి గారికి చాలా థ్యాంక్స్. సరిగ్గా 1 year నిన్ననే 1 year అయిందండి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి, ఈ ప్రాజెక్ట్ అప్రూవల్ వచ్చి. సో ఎన్ని ఇబ్బందులు వచ్చినా మమ్మల్ని ముందుకు గైడ్ చేస్తున్న మా సాయి గారికి, అలాగే మా నితిన్ గారికి అండ్ బాపినీడు గారికి చాలా థ్యాంక్స్. అండ్ బాపినీడు గారు జనరల్గా ఆయన బిజీ స్కెడ్యూల్లో ఒక 5 hours ఈ స్టోరీ నరేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా విన్నారండి. ఆయనకు ఎంతో నచ్చి ఎంజాయ్ చేసిన స్టోరీ ఇది. సో ఆయన ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గకుండా ఈ ప్రాజెక్ట్ వస్తుంది అండ్ వచ్చిందని మేము నమ్ముతున్నాము. కంటెంట్ విషయానికి వస్తే మేము ఒక స్లోగన్ పెట్టుకున్నాం దీనికి. అదేంటంటే పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాం, కళ్ళలో నీళ్ళు తెప్పిస్తాం, అలాగే ఎమోషన్గా కూడా ఏడిపించి కళ్ళలో నీళ్ళు తెప్పించుకుంటాం అనేది ఒక స్లోగన్ పెట్టుకున్నాం మేము. కాంటెంట్ అలాగే ఉండబోతుంది. చాలా పెద్ద కాంటెంట్, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు మళ్ళీ మీ చైల్డ్హుడ్లోకి, మీ ఊరిలోకి, మీరు మర్చిపోయిన మీ ఫ్రెండ్స్, ఆ జ్ఞాపకాలన్నీ మీకు గుర్తు రాబోతున్నాయి. అవన్నీ సంతోష్ అనే క్యారెక్టర్లో రిప్రజెంట్ అవ్వబోతున్నాయి. 1 year ago స్టార్ట్ అయిందండి వినోద్ తోటి. సో ఇందులో కనిపించే ఫ్రెండ్షిప్ అంతా ఆల్మోస్ట్ మా దాంట్లో ఎంతో కొంత లేకపోతే రిఫ్లెక్ట్ అయ్యేది కాదని నేను ఖచ్చితంగా భావిస్తా. సో నా పక్కన ఉన్నాడు, నా పక్కన నిల్చున్నాడు నా దళపతి వినోద్. ఫస్ట్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఈటీవీ. ఈటీవీ అంటేనే నాస్టాల్జియా యాక్చువల్లీ. చిన్నప్పుడు చాలా స్నేహ కానీ, చాలా లేడీస్, చాలా చాలా మెమరీస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి కూడా పాడుతదిగా అనేది చాలా బేస్, చాలా హ్యూజ్ రోల్ ప్లే చేసింది. సో ఈటీవీ ఇది నాకు సెకండ్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ. సో చాలా స్పెషల్ ఇది. అండ్ రీసెంట్గా జాయిన్ అయ్యాను టీమ్కి, స్కోరింగ్కి. సో ఐమ్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ శరత్ గారు. అండ్ ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి కదా, మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రాజెక్ట్ ఏం లేదండి, నేను సింపుల్గా చెప్పాలంటే ఇంత ఇన్నోసెంట్ సోల్స్ అసలు ఇంకా బయట సరిగ్గా మా ఈ ప్రపంచం ఏం తెలియని కొన్ని ఇన్నోసెంట్స్ సోల్స్ కలిపి తీసిన ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండి ఇది. ఇది ఏం లేదు, మన లైఫ్లో డే టు డే బేసిస్లో పొద్దున్న లేస్తే చాలా పంచాయతీలు నడుస్తూ ఉంటాయి. మనకి బిజీ షెడ్యూల్, వర్క్ టెన్షన్స్ ఇవన్నీ పక్కన పెడితే మన లైఫ్లో ఎక్కడో ఏదో మిస్ అవుతుందనే ఫీలింగ్ అందరికీ ఎప్పుడు డైలీ ఉంటానే ఉంటుంది. సో మేము తీసిన సినిమా ఏదైతే తీస్తుందో చూస్తే మీకు ఎగ్జాక్ట్లీ నేను ఏదైతే చెప్తున్నానో అది మీకు కన్వే అవుతుంది. లైఫ్లో మనం ఏది మిస్ అవుతున్నాం. కొన్ని కథలో హీరో సంతోష్ క్యారెక్టర్ గతం మర్చిపోతారు. సో చాలామంది మన లైఫ్లో బిజీలో పడిపోయి మన ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ని అవ్వచ్చు, చాలామందిని
తనైతే గతం మర్చిపోయి అవన్నీ మర్చిపోయాడు. మనం బిజీ అయిపోయి చాలా విషయాలు నార్మల్గానే మర్చిపోతున్నాం. సో మన షెడ్యూల్ వల్ల అవన్నీ గుర్తు చేస్తూ సో బ్యూటిఫుల్గా జరిగేదే మా కథ అండి. ఈటీవీ విన్ నాకు ఒక హోమ్ గ్రౌండ్ లాగండి. ఆల్రెడీ ఫస్ట్ ఒక శశిమందనం ఆల్రెడీ చేశాను, ఈ సెకండ్ ప్రాజెక్ట్. సో నాకు ఎక్కడ ఎదురు రాకపోయినా కానీ నాకు ఈటీవీ విన్ ఉందండి, నేను చేసుకుంటూ ఉంటాను దాంట్లో. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ వచ్చిన మీడియా అందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి, చాలా కష్టపడ్డారు. సో ఉంది చాలా తక్కువ మంది కానీ చాలా పెద్ద ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ నితిన్ గారు, సాయన్న. అండ్ ఇంకా నాకు ఇది ప్రాజెక్ట్ అప్రూవ్ అవ్వడానికి అండ్ కథ రాసిన తర్వాత మొత్తం దీన్ని ఇంకా అద్భుతంగా రాసిన మా రైటర్ రాజశేఖర్ రెడ్డి. మనోడు రాజశేఖర్ లేకపోతే ప్రాజెక్ట్ ఇంత బాగా వచ్చేది కాదు ఖచ్చితంగా. సో అప్రూవ్ అవ్వడానికి కూడా చాలా అసలు నెరేషన్ వింటే ఎవరైనా డబ్బు లేని వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేస్తారండి, అట్లుంటుంది. ఈ కథలో ఒక హీరో క్యారెక్టర్ చేయడం అనేది చాలా కష్టమైన ఇదండి. అంటే అసలు ఫస్ట్ రాసేటప్పుడే మాకు చాలా టఫ్ అనిపించింది. అది చేసేవాళ్ళంటే ఇంకా చాలా టఫ్, అది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అది విరాజ్ బ్రో ఫస్ట్ డే షూట్లోనే అసలు ఇంకా అది డౌట్స్ అన్నీ క్లియర్ చేసేసారు. అసలు ఎంత బాగా అంటే మేము రాసుకున్న దానికి మేము ఒక 10-15% రాసాను, 100% తీసుకెళ్ళిపోయారు ఆ యాక్టింగ్తో. సో నాకు చాలా అంటే చాలా 100% కాన్ఫిడెన్స్ ఇచ్చింది అండ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ విరాజ్ బ్రో. అది బిగ్గెస్ట్, ఇది బ్లాక్ బస్టర్ అవ్వాలి అయింది అని అంటే దానికి విరాజ్ బ్రోనే కారణం. సో మార్నింగ్ నుంచి రకరకాల సోషల్ మీడియాలో ఇదేంటి వెరైటీగా ఉంది క్యాంపెయిన్, ఇది కొత్త పబ్లిసిటీయా, వాట్ ఎవర్ మాట్లాడుతున్నారు. పూరి గారు చెప్తారండి, గాంధీ గారి మీద సినిమా తీస్తే ఇక్కడ ఎవరు చూడరు, కడప కింగ్ అని తీస్తే 200 days 100 centers అంటారు కదా. సో అలాంటి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఐడియా అంతే. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఇందులో ఉన్న క్యారెక్టర్ పేరు సంతోష్ అండి, విరాజ్ గారికి చేసిన క్యారెక్టర్ పేరు. ఎలా అయితే కన్ఫ్యూజ్ చేసి ఏం మాట్లాడతాడని టెన్షన్ పెట్టాడు, చుట్టూ క్యారెక్టర్స్ని అలాగే టెన్షన్ పెడతాడు. సో మీకు సోషల్ మీడియాలో ఉన్న కన్ఫ్యూజన్ మొత్తం విరాజ్ గారి క్యారెక్టర్లో ఉంటుంది, అక్కడ లేని నవ్వులు మొత్తం ఇది చూస్తున్న ఆడియన్స్ వాళ్ళ ఫేస్ల మీద ఉంటుంది, అది గ్యారంటీ. సో ఈ గుర్తుకొస్తున్నాయి గురించి చెప్పాలంటే ఒకే ఒక మాట అండి, అమ్మమ్మని ఇష్టపడని మనుషులు అంటూ ఉండరు. అలా అమ్మమ్మల్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ వాళ్ళ అమ్మమ్మకి ఇచ్చే ఒక చిరుకానుక ఈ గుర్తుకొస్తున్నాయి. అది ఏంటి, ఎందుకు అనేది మీరే చూస్తారు. సో బిగినింగ్ విత్ సో ఇట్స్ అ వెరీ బిగ్ జర్నీ అండి, దాదాపు 1.5 year జర్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ వినోద్. తను శశిమదనం అని మా దగ్గరే ఒక హిట్ సిరీస్ తీశారు, అది సక్సెస్ అయినా కూడా బట్ వినోద్ క్యాపబిలిటీ ఈజ్ మచ్ బిగ్గర్. సో ఆ క్యాపబిలిటీ ఏంటి అనేది గుర్తుకొస్తున్నాయితో హీస్ గోయింగ్ టు ప్రూవ్ అగైన్ అండి టు ద ఎంటైర్ నేషన్. వినోద్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ వినోద్. అండ్ ఈ కథ మొదలవ్వడానికి మెయిన్ కారణం రేలంగి మావయ్య అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్. మీరు చూస్తే ప్రతి ఒక్కరు మనం షేర్ చేసుకుంటూ ఉంటాం. అందులో ఒక అందమైన బేస్ వాయిస్ వేసుకొని కనిపించకుండా మాట్లాడుతూ ఉంటాడు ఒక వ్యక్తి, చాలా స్వీట్గా, యాజ్ ఇఫ్ మనకు కనిపించిన ఒక బ్రదర్ మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఒక పేజ్ నుంచి క్రియేట్ అయిన కథ ఈ గుర్తుకొస్తున్నాయి. అలాంటి ఒక పేజ్ని క్రియేట్ చేసిన శరత్ చంద్ర గారికి సార్ కంగ్రాచులేషన్స్. అండ్ శరత్ గారి గురించి ఐ హ్యావ్ టు టెల్ వన్ థింగ్, ఆయన జర్నీ కూడా ఈనాడుతోనే మొదలైంది. 14 years బ్యాక్ ఒక ఆర్టికల్తో ఈనాడులో పరిచయమై అక్కడ నుంచి ఐకాన్ స్టార్ దగ్గర ల్యాండ్ అయ్యారు. అగైన్ హీస్ కమింగ్ బ్యాక్, దిస్ టైమ్ యాజ్ అ ప్రొడ్యూసర్. సో కంగ్రాచులేషన్స్ సార్. అండ్ హ్యావింగ్ సెడ్ దట్, ఎంత బిజీ ఉన్నా ఆయన అన్నారు మేము సపోర్ట్ చేస్తాం డెఫినెట్లీ, బట్ ఎవ్రీ సింగిల్ డే ఆల్మోస్ట్ ఆయన షూట్లో ఉన్నారండి. సో తన టీం ఉన్నా కూడా హీ వాజ్ దేర్ బికాజ్ ఇట్స్ హిజ్ బేబీ, ఆయన లోపల నుంచి వచ్చిన ఒక ఐడియా కాబట్టి. సో ఆయన ఎవ్రీడే అక్కడ ఉండి చూసుకున్నారు. శరత్ గారు, ఐ థింక్ దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ అ వెరీ బిగ్ ఇన్నింగ్స్ అహెడ్ ఫర్ యూ. ఇది నితిన్ చెప్పినట్టు 90s రిలీజ్ అయినప్పుడు, #90s రిలీజ్ అయినప్పుడు ప్రమోట్ చేద్దామంటే ఒక రిలవెంట్గా కనిపించిన పేజ్ రేలంగి మావయ్య. నేను మా టీములు అడిగాను ఎవరిది పేజ్ ఎట్లా అంటే, ఆయన అండి అల్లు అర్జున్ మేనేజర్ అండి, అల్లు అర్జున్ దగ్గర ఉంటారండి, మనకు కనపడరండి అదేదని చెప్పారు. సో చాలా ట్రై చేసి ఫైన్ చేశాను శరత్ని, కలిసి మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఇది ప్రమోషన్ కోసం యూజ్ చేయకూడదు, ఏమైనా కాంటెంట్ చేయాలి, దీంతో సిరీస్ చేయాలి, సినిమా చేయాలి, ఇలాంటివి ఏమైనా ఆలోచిస్తే బెటర్ అనుకున్నాం. ఆ తర్వాత ఇది చేయడానికే కథాసుధ అనే ఫార్మాట్ కూడా అప్పుడు చేద్దాం అనుకున్నాం, ఓన్లీ ఈ పేజ్ ఉన్న కాంటెంట్ చేయడానికే. కానీ అది తర్వాత వినోద్ యాడ్ అయ్యాడు, రాజశేఖర్ యాడ్ అయ్యాడు, సిరీస్ అయింది, పెద్ద కాంటెంట్ అయిపోయింది. అండ్ ఐఎమ్ థ్యాంక్ యూ శరత్. ఎందుకంటే ఈ సిరీస్ ప్రొడ్యూస్ చేసినందుకు కాదు, ఆ పేజ్ ఉంచినందుకు, ఆ పేజ్లో కాంటెంట్ చేస్తున్నందుకు. సో బికాజ్
ఆ పేజ్ ఫుల్ ఆఫ్ మెమరీస్. అంటే మీరు ఈ సిరీస్లో ఉండే ప్రతి ఒక్క సీన్ ఫ్రేమ్ అక్కడి నుంచి తీసుకున్న జ్ఞాపకాలే. ఒకటే ఒక ప్రామిస్ చేస్తాము ఏంటంటే ఈటీవీ విన్ నుంచి వచ్చే సిరీసెస్ కానీ సినిమాలు కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్ ఉంటాయి, ఫ్యామిలీ, కామెడీ, ఇది అది అని. సో ఫర్ ఫస్ట్ టైం మేము ఒక జానర్ ఒకటి అనుకుంటున్నాం, దీనికి నాస్టాల్జియా కూడా ఒక జానర్ అనుకుంటున్నాం. దిస్ విల్ బీ ఎన్ ఈటీవీ విన్ నాస్టాల్జియా సిరీస్ ప్రజెంటెడ్ బై ఈటీవీ విన్. మీకు ఇది చూసినప్పుడు ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తాయి, అది ఆనంద బాష్పాలు అవుతాయని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా గుర్తుకొస్తున్నాయి గురించి చెప్పాలి అంటే ఇప్పుడు మన లైఫ్లో మనం బోల్డ్ మెమరీస్ క్రియేట్ చేసుకుంటాం చిన్నప్పటి నుంచి, గుడ్ బ్యాడ్, అలాగే అవన్నీ గుర్తుండిపోయేటట్టుగా ఉండిపోతాయి లైఫ్లో. సో అవి ఫ్యూచర్లో మనం గుర్తుకొచ్చినప్పుడు మొహం మీద చిన్న స్మైల్ వస్తుంది. అవి ఎప్పుడు అలాగే ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ మనం కింద పడేసుకుంటే దాంట్లో అయ్యో నా ఫొటోస్ వీడియోస్ అన్నీ మిస్ అయిపోతున్నాయి పోయి ఈ టెన్షన్ ఎక్కువ ఉంటుంది ఫోన్ పోవడం కన్నా. ఎందుకు అంటే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండి, మన లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మెమరీస్. సో గుర్తుకొస్తున్నాయి సంథింగ్ లైక్ దాట్, ఇట్స్ ఆల్ అబౌట్ మెమరీస్. అండ్ మోర్ దెన్ దాట్ ఇట్స్ ఎ ఫన్ రైడ్ ఆఫ్ సంతోష్ అండ్ హిస్ ఫ్రెండ్స్ అండి. సో ఫన్ అండ్ అడ్వెంచరస్ రైడ్ ఆఫ్ సంతోష్. సో మీరందరికీ తప్పకుండా నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ అలాగే మై టీమ్ అండ్ ఆల్, ఇది ఈటీవీ వాళ్ళు, సాయి గారు, నితిన్ గారు ఫస్ట్ ఈ కంటెంట్ని జనాలకి తీసుకెళ్ళాలి అని రావడమే పెద్ద థాట్. సో ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. సో థ్యాంక్స్ టు దెమ్. అండ్ శరత్ గారు, సో శరత్ బ్రో ఈజ్ సమ్మన్ హూ ఇస్ లైక్, మీరు కనిపించడానికి అలా ఉంటారు కానీ తనలో ఒక మంచి రైటర్ కూడా ఉన్నారు. సో ఇది స్టార్ట్ అయిందే అక్కడ. సో థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఇట్ హ్యాపెన్ శరత్ బ్రో. అండ్ ద హోల్ టీమ్, డైరెక్టర్ గురించి, టెక్నీషియన్స్ గురించి బోల్డ్ చెప్పాలి, నేను రెహాన్ డిఓపి గారి గురించి బోల్డ్ చెప్పాలి, బట్ దానికి ఇంకా టైం ఉంది. ఈరోజు మీరు గ్లిమ్స్ చూసినప్పుడు మీకు వాళ్ళు ఏం చేశారనేది కనిపిస్తుంది. సో మిగతాది తప్పకుండా మనం మాట్లాడుకుందాం వెరీ వెరీ సూన్.